జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసి ఆ అప్పుల ద్వారా రాష్ట్రానికి ఉత్పాదకత సంపద సృష్టి కాకుండా పప్పు బెల్లాలుగా పంచాడు. మేము అలా కాకుండా ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా దాన్ని నిర్మాణ రంగము ఇంకొకటో ఆస్తుల క్రియేషన్ వైపు పెట్టుబడులు పెట్టి తద్వారా ఆదాయ వనరులు పెంచుకొని సంక్షేమాన్ని అమలుపరుస్తామని చెప్పారు. అంటే మా సామర్థ్యాన్ని నిరూపించుకోవటం ద్వారా మేము ఆదాయ వనరులు సృష్టించి సంక్షేమాన్ని అమలుపరుస్తామని చెప్పారు. అవును, 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పారు. మరి 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే నాకున్న అంచనా మేరకు కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించాలి. 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రం వైపు రావాలి అని అంటే రాష్ట్రంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి, రైల్ కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, పవర్ అవైలబిలిటీ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అవుతూ ఉండాలి, సరసమైన ధరకి పవర్ ఇవ్వాలి, ల్యాండ్ అందుబాటులో ఉండాలి, వాటర్ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ అందుబాటులో ఉండాలి, వీటన్నిటికి తోడు మెరుగైన మానవ వనరులు అందుబాటులో ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్. మరి ఇవన్నీ సమగ్రంగా అందుబాటులో ఉండాలి అని అంటే షార్ట్ కట్స్ ఏమి ఉండవు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే తీరాలి. అంతే కదా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వీళ్ళకి దక్కింది ఏంటంటే గోతులు పడ్డ రోడ్లు, అధ్వాన్నపు స్థితిలో ఉన్న బ్రిడ్జిలు. అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనీసం మెయింటెనెన్స్కి కూడా ఆయన ఖర్చు పెట్టాల.